ఆడపిల్లలు కాదు పారిపోయేది, మగపిల్లలు పారిపోతున్నారు. మగపిల్లలు పెళ్లి చేసుకోవాలి అంటేనే ఇప్పుడున్న జనరేషన్లో భయపడుతున్నారు. ఎందుకని అంటే ఆస్తులు కావాలంటున్నారు, లేకపోతే గవర్నమెంట్ జాబులు కావాలంట. ఈ జనరేషన్లో గవర్నమెంట్ జాబులు వచ్చేటట్టే ఉన్నాయా? అసలు వస్తాయా? ఆశ అనేది ఉందా? లేకపోతే సాఫ్ట్వేర్ కావాలంట, లేకపోతే లక్షల్లో శాలరీలు కావాలంట, విల్లాలు కావాలంట, అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కావాలంట. ఇలా ఉన్నారు అమ్మాయిల పేరెంట్స్ వరకు. ఇక పోతే అమ్మాయిలు ఏంటంటే అమ్మాయిలకి ఇవన్నీ అనవసరం. అమ్మ నాన్న ఎవరిని కట్టపెడితే వాడిని కట్టుకుంటున్నారు. కట్టుకొని ఏం చేస్తున్నారంటే హనీమూన్ అంటానో, లేకపోతే వేరే ఊరు వెళ్దాం అంటానో తీసుకుపోయి అక్కడికి లేపేస్తున్నారు. ఎందుకంటే ఈ అమ్మాయి వెనకమారిలో ఉన్న బాయ్ ఫ్రెండ్ ఉంటాడు కదా, మరి వాడు ఊరుకోడు కదా. బాయ్ ఫ్రెండ్ పెట్టుకొని ఈ అమ్మాయి వేరే అతన్ని పెళ్లి చేసుకోవడం ఎందుకు? ఇలా ప్రాణాలు తీయడం ఎందుకు? ఇప్పుడు మన మేఘాలయలో జరిగినటువంటి మర్డర్నే తీసుకోండి. ఇద్దరికి ఆస్తులు ఉన్నాయి, పక్కన అమ్మాయికి ఉన్నాయి, ఇటు పక్కన అబ్బాయికి ఉన్నాడు. మధ్యలో ఇద్దరికి వచ్చిన అడ్డం ఏంటి? బాయ్ ఫ్రెండ్. ఈ బాయ్ ఫ్రెండ్ని పెట్టి ఉండడం వల్లనే ఈ అమ్మాయి అతని మీదకి అంతటి అఘాయిత్యానికి పాల్పడగలిగింది, అంతటి ధైర్యం చేయగలిగింది, అంతటి సుపారీ ఇవ్వగలిగింది, అంతటి హత్య చేయగలిగిన మహిళగా అమ్మాయి ఘనతను పొందింది. ఇన్ని హక్కులు ఆర్భాటాలన్నీ 150 మందికి ఉండొచ్చు, ఇన్ని ఆస్తిపాస్తులు కావచ్చు ఇవన్నీ. మరి మిగతా 50 మంది అబ్బాయిలు ఏం చేయాలి? వాళ్ళకి పెళ్ళి అవుదా? వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? పెళ్లిళ్ళే చేసుకోవద్దు, ఇక పెళ్ళే వద్దురా బాబు. పెళ్లిళ్ళు చేసుకుంటే మిమ్మల్ని మర్డర్ చేసేస్తారా అయ్యా. అమ్మాయిలు ఇప్పుడు అంత దారుణంగా, అంత భయంకరంగా ఉన్నారు. అమ్మాయిల పేరెంట్స్ అంతకంటే దారుణంగా ఉన్నారు. ఇప్పుడు ఈ హనీమూన్ లో వెళ్ళిన జంటలో అమ్మాయికి, ఆ అమ్మాయి పేరెంట్స్ కి అమ్మాయి చెప్పిందంట నాకు ఈ పెళ్ళి వద్దని. విన్నారా? కాదు, ఆస్తి ఉంది, అంతస్తు ఉందని కట్టబెట్టారు. కానీ ఇక్కడ బలి అయిపోయింది ఎవరు? వరుడు బలి అయిపోయాడు. పెళ్లి చేసుకున్న అమ్మాయి బాగానే ఉంది, చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు, మధ్యలో లవర్ కూడా బాగానే ఉన్నాడు. కానీ ఇక్కడ బలి అయిపోయింది ఎవరు? వరుడు. ఆ అబ్బాయి తల్లిదండ్రులకి ఆ అబ్బాయి లేకుండా పోయాడు. ఇది ఇట్లా జరుగుతుంది ఇప్పుడున్న సమాజంలో. ఏదైనా మీరు పెళ్లి చేసుకోవాలి అంటే అమ్మాయి ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, యూట్యూబ్, ఇంకేమైనా కొత్త ఛానల్స్ ఏమైనా ఫోన్లో యాడ్ చేసుకుంటే ఆ యాడ్లో ఎవరితోటి కాంటాక్ట్లో ఉంది, ఎవరితోటి ఇల్లీగల్ కాంటాక్ట్లో ఉంది, ఎవరితోటి ఎంతవరకు చాటింగ్ చేస్తుంది అని ఒక ఎంక్వైరీ చేసి పెళ్లి చేసుకోండి. ఆ అమ్మాయికి ఎవరు లేరు అని తెలిసి అప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోండి. అంతేగాని పల్లెటూరుల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మర్డర్లు చేసే స్థాయికి వెళ్ళిపోతున్నారు. చదివే అక్కర్లేదు చంపాలి అంటే. క్రిమినల్ బ్రెయిన్ ఉంటే చాలు, బ్రెయిన్లో క్రిమినల్ ఉంటే చాలు. ప్రేమించి గొంతుకోవడం అనే కాన్సెప్ట్ దీనికి పర్ఫెక్ట్ యాప్ట్ అవుతుంది అంటారా? పక్కా అయిందిగా, పక్కా. ఎందుకంటే ప్రేమలు అనేవే లేవు. లవ్ మ్యారేజీలు వేస్ట్, లైఫ్ అరేంజ్డ్ మ్యారేజీలు వేస్ట్. ఏదైనా ఉంటే వాడుకున్నామా వదిలేసామా, అబ్బాయిని అమ్మాయి అయినా అమ్మాయిని అబ్బాయి అయినా వాడుకున్నామా వదిలేసామా అన్నట్టే ఉండాలి. కానీ పెళ్ళిళ్ళు చేసుకొని జీవిత భాగస్వామిగా అబ్బాయిని అమ్మాయి, అమ్మాయిని అబ్బాయి తెచ్చుకున్న వీళ్ళ లైఫ్లో మరణాలే జరుగుతున్నాయి. కానీ ఇక్కడ సంసారాలు అనేవి కానీ, కాపురాలు అనేవి కానీ ఏమీ జరగట్లేదు. చేస్తున్నారు, ఒక 2 నెలలు చేస్తున్నారు, ఎలిగేషన్స్ వస్తున్నాయి, గొడవలు అవుతున్నాయి. 6 నెలలు చేస్తున్నారు, సంవత్సరానికి విడాకులు తీసుకున్నారు, విడిపోతున్నారు. దీనికే లక్షలు పెట్టి ఫంక్షన్ హాల్ మాట్లాడుకుంటున్నారు. అటేడు తరాలు చూస్తున్నారు, లక్షల్లో శాలరీలు చూస్తున్నారు, లగ్జరీ లైఫ్లు చూస్తున్నారు. అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే మళ్ళీ అబ్బాయికి అమ్మా నాన్న ఉండొద్దు, పిల్లలు ఒక్కళ్ళే కావాలంట. మళ్ళీ పిల్లల్ని మళ్ళీ ఎక్కువ మందిని కనరు. అది ఆపరేషన్ డెలివరీయే కావాలంట, నార్మల్ డెలివరీ కారు. ఆ ఒక్క కొడుకో కూతురో రేపటి రోజున ఒక వయసు వచ్చిన తర్వాత చచ్చిపోతే అప్పుడు అర్థమైంది వీళ్ళకి, ఈ ఒక్క బిడ్డని నేను ఎందుకు కన్నాను రా, నలుగురిని కనలేకపోయానే, నలుగురిని కన్నట్టయితే నాకు సపోర్ట్గా ఉండేవాళ్ళే అని ఒక వేదన అనేది అప్పుడు వచ్చింది. ఒక్క బిడ్డే కావాలంట, అత్తమావలొద్దంట. ఇప్పుడు అబ్బాయికి అమ్మా నాన్నలు లేకుండా ఈ అబ్బాయి ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు? ఈ ఎవరైనా ఎగరేసుకుపోవడానికి. మళ్ళీ సాఫ్ట్వేర్లకి పట్టు ఉండొద్దు, స్లిమ్గానే డ్రిమ్గా ఉండాలి అబ్బాయిలు. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కావాలి, 1-2 లక్షల శాలరీలు కావాలి, ఇంట్లో అన్నీ కావాలి, కారు కావాలి, కారులో బైక్, బోర్ కొడితే బైక్ కావాలి. ప్రేమే లేదంటే మళ్ళీ నిజమైన ప్రేమ ఎక్కడ ఉందిరా అబ్బాయి? ప్రేమే లేదు అసలు. ప్రేమ అనేది ఒక ఫేక్, పెళ్ళి అనేది అంతకంటే ఫేక్. ఇక్కడ డబ్బులు దారబోస్తున్నారు కానీ ఈ ప్రేమల్లో కానీ ఈ పెళ్ళిళ్ళల్లో కానీ నిజమైన ఏది లేవు, స్వచ్ఛతగా ఏది లేదు. మారాలి అంటే ఫస్ట్ పేరెంట్స్ మారాలి. అమ్మాయిల పేరెంట్సే కానీ అబ్బాయిల పేరెంట్సే కానీ ఎవరైనా కానీ ఫస్ట్ పేరెంట్స్ మారాలి. అలాగని అమ్మాయిలు అంటున్నారని బాధ వద్దమ్మా. అబ్బాయిల తల్లిదండ్రులు కూడా తక్కువ లేరు, వాళ్ళు కూడా లక్షల్లో కట్నాలు అడుగుతున్నారు. నీకు అమ్మాయి దొరకడమే కష్టంగా ఉంటే నీకు లక్షల్లో కట్నాలు ఎవరిస్తారమ్మా? కట్నాలు ఇచ్చి నీ కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తారా? అది కూడా ఆలోచించుకోండి.
అమ్మాయిని చక్కటి అమ్మాయిని చూసుకొని, ఎటువంటి లవ్ అఫైర్స్, ఎటువంటి బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకోండి. అంతేగాని లక్షల్లో కట్నాలంటూ, లగ్జరీ లైఫ్లు అంటూ, మీరు కూడా తులాలు బంగారాలంటూ వెళ్ళొద్దు. ఇవాళ రేపు తులాలు బంగారాలు ఇచ్చే స్టైల్ ఎవరు లేరు. తులం ₹1,00,000 దాటిపోయింది. ఎన్ని తులాలు పోస్తే నీ కొడుకు సాటిస్ఫైడ్ అవుతాడు, నువ్వు సాటిస్ఫైడ్ అవుతావు. బంగారం అమ్మాయి బంగారం లాంటి అమ్మాయిని ఇంటికి కోడలుగా తెచ్చుకొని చక్కగా చిదిమితే దీపం పెట్టుకునేలా ఉండాలి. కానీ కట్నాలంటూ, కానుకలంటూ, తులాల్లో బంగారాలంటూ వెళ్ళి మీ పిల్లల జీవితాలు మీరే ఆగం చేసుకోవద్దు.